హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో తీవ్ర అస్వస్థతకు గురై ఓ రోగి మృతి చెందడం కలకలం రేపింది. మరో ఇద్దరు రోగుల పరిస్థితి విషమంగా ఉంది. వారు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లే ఘటన చోటు చేసుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మరో 68 మంది రోగుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి సందర్శించారు. పరిస్థితిని పర్యవేక్షించారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో కలుషిత ఆహారం వ్యవహారం సంచలనం రేపింది. క్రిమినల్, డీసీ, నాన్ డీసీ వార్డుల్లో చికిత్స పొందుతున్న దాదాపు 70 మంది రోగులు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వారిలో కరణ్ అనే రోగి మృతి చెందాడు. మరో ఇద్దరు రోగుల పరిస్థితి సైతం విషమంగా ఉండడంతో అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ నెల 1న రోగులకు పరమాన్నం వండినట్లు సమాచారం. అది తిన్న తర్వాత నుంచి రోగులు వాంతులు చేసుకోవడం ప్రారంభించారని తెలుస్తోంది. పరిస్థితి గమనించిన ఆసుపత్రి సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు వచ్చి రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కరణ్ అనే రోగి అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెందాడు. మరో ఇద్దరు రోగుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారికి మానసిక చికిత్సాలయంలోనే ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి సహా పలువురు ఉన్నతాధికారులు మానసిక చికిత్సాలయానికి చేరుకుని రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఘటనపై ఆరా తీశారు. మరోవైపు జలమండలి అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకుని నీటి నమూనాలు సేకరించారు. ఆహార నమూనాలను సైతం సేకరించి వాటిని ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపారు. నివేదిక అందిన తర్వాతే ఆహార కలుషితమా లేక నీరు కలుషితమా లేదా ఇతర కారణాల వల్ల ఘటన జరిగిందా అనే అంశంపై స్పష్టత వస్తుందని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్సు చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము ఉస్మానియాకి. ఈ వాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్, డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. సో వెంటనే వీటి సోర్సు ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా ఐపీఎంకి పంపించడం జరిగింది. అయితే ఆ సంపు నుంచి పంపించినటువంటి శాంపుల్ pH అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయని తెలిసింది. తిన్నటువంటి ఫుడ్ మనకి ఇప్పుడు మిగలలేదు కాబట్టి వాళ్ళకి స్టూల్ అనాలిసిస్, వామిట్ అనాలిసిస్ కూడా మనం ఐపీఎంకి పంపించడం జరిగింది. అక్కడ ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ కానీ జరిగిందా లేకపోతే ఏమన్నా ఇష్యూ అయిందా అనేది కూడా మనకి నిర్ధారణ చేయడానికి అవి కూడా శాంపుల్స్ పంపించినాం. ప్రస్తుతం మానసిక చికిత్సాలయంలో వైద్యుల బృందం రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.